హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ బోటి కూరని ఏ విధంగా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ ప్రాసెస్లో చేశారంటే బోటి కూర సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. బోటి కూర ఇష్టపడని వారు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి అండ్ వీడియో ప్రాసెస్ చూసిద్దాం. దీనికోసం అయితే బోటి కూర కోసం అయితే మనం బోటిని తీసుకోవాలి. దీని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిలో మనం వాష్ చేసుకున్న ఈ బోటిని వేసుకొని కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 40% అయితే బాయిల్ కావాలి. ఈ విధంగా 15 to 20 minutes అయితే ఈ విధంగా బాయిల్ అయితే చేసుకోవాలండి. మూత పెట్టుకొని చక్కగా బాయిల్ కావాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. దీంట్లో మసాలా దినుసులు లవంగాలు సాజీరా అవి వేసుకొని కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ బోటీని అయితే దీంట్లో నీళ్ళు సపరేట్ చేసేసుకొని ఈ బోటీని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక 10 minutes ఈ విధంగా బోటి ఫ్రై అయినాక మనమైతే ఒక 4 టమాటా ముక్కలను అయితే చిన్నగా కట్ చేసుకొని టమాటాలని దీంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 minutes ఈ విధంగా టమాటా అంతా ఫ్రై అయినాక మనం ధనియాల పౌడర్ అండ్ కారం, రుచికి సరిపడంత కారం అండ్ సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకన్నీ మసాలాలు పట్టేలాగా చక్కగా కలుపుకొని మనం ఒక 5 minutes ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి. మనం ఉడికించుకున్న వాటర్ని దీంట్లో వేసేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా దగ్గర పడేదాకా ముక్క అనేది మెత్తగా ఉడికేదాకా చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటి కర్రీని ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.